శరణ్య కుటుంబ సభ్యులందరి ముందు కేక్ కట్ చేసేలా ఆనంద భైరవి ఏర్పాటు చేస్తుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి శరణ్యకు హ్యాపీ బర్త్డే టు యూ శరణ్య అని చెప్తూ ఉంటారు. ఇక శరణ్య కేక్ కట్ చేస్తూ ఉంటే అనన్య శరణ్య చేతిలో నుంచి చాక్ లాక్కొని నేను కట్ చేస్తాను అని చెప్పి కేకుని కట్ చేస్తూ ఉంటుంది. కేక్ కట్ చేసి ఒక పీస్ని అనన్య తీసుకొని నేను మొదటగా శరణ్యకు తినిపిస్తాను అంటే శరణ్య నేను చెప్పిన విధంగా నాతో పాటు రావాలి అని అనన్య శరణ్యను రూమ్లోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంకా అనన్య శరణ్యను రూమ్లోకి తీసుకెళ్ళి ఇక్కడ నీకు కేక్ తినిపిస్తాను నువ్వు కళ్ళు మూసుకో అని చెప్తూ ఉంటుంది. శరణ్య కళ్ళు మూసుకుంటుంది. ఇక అనన్య కబోర్డ్లో కాంచన పాయిజన్ కలిపిన కేక్ పెడుతుంది. ఆ కేక్ పీస్ని శరణ్య చూడకుండా అనన్య నోట్లో పెట్టేస్తుంది. ఇక శరణ్య చాలా సంతోషంగా తింటుంది. ఇక బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత శరణ్య దర్శన్ ఇద్దరు కూడా ట్రిప్కి వెళ్దామని చెప్పి బయలుదేరి రెడీ అయ్యి కారు దగ్గరకు వెళ్తూ ఉండగా శరణ్య కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక శరణ్యను చూసి అందరూ కూడా శరణ్య శరణ్య అని పిలుస్తూ ఉంటే శరణ్య నోటిలో నుంచి నురగలు వస్తూ ఉంటాయి. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.